ఒక ఆవిడకి మొన్న చెప్తుందండి, 30 ఏళ్ళ ఆవిడకి 20 ఏళ్ళ నుంచి తలనొప్పి. 30 ఏళ్ళ ఆవిడకి 20 ఏళ్ళగా తలనొప్పి. అంటే అట్ ద ఏజ్ 10. 10 years, yeah. సో షీ వాజ్ మిస్సింగ్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి ఒక క్రానిక్ అర్థం కాని సమస్యకి, ఎందుకంటే డయాగ్నైజింగ్ ఏ దృష్టితో చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. కొంతమంది ఏంటంటే మనకుంటే అబ్నార్మాలిటీస్ ఉంటాయి, ఎక్కువ లాంగ్ అవర్స్ కూర్చోవడం, మన లైఫ్ స్టైల్ ఈ చేంజెస్ అన్ని వాటి వల్ల సగం తెచ్చుకుంటాం. వాటికి జనరల్ గా 2-3 వీక్స్ థెరపీతో అయిపోతుంది. కొంతమందికి ఉంటాయి మొండి రోగాలు లాంటివి, అంటే వాళ్ళు ఏం చేయని తగ్గదు. ఎందుకంటే మనకి అంటే యోగం ప్రకారంగా, పతంజలి యోగ సూత్రాలు, మన యోగ ప్రకారంగా మనకి పంచకోశాలు ఉంటాయి. పంచకోశాల్లో ఫిజికల్ బాడీ అన్నమయ కోశం మీద మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది, కానీ బ్లాక్, లైఫ్ ఎనర్జీ బ్లాక్ అనేది, ఆ ఎనర్జీ బ్లాక్ ప్రాణమయ కోశంలో ఉందా, మనోమయ కోశంలో ఉందా, విజ్ఞానమయ కోశంలో ఉందా, ఇంకెక్కడ ఉంది అని వెతికే ప్రయత్నం ఈ మోడర్న్ సైన్స్ చేయదండి, వెతకలేదు. సరే, ఇప్పుడు మీరు ఇవి చెప్పారు కదా, ఇది ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యే భాషలో, అంటే ఈ మనోమయ కోసం, విజ్ఞానమయ బాడీ, స్పిరిచువల్ బాడీ, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, సైకిక్ బాడీ, సో ఇలాంటివన్నీ జనరల్ గా అందరికి తెలుస్తుంటాయి. సో మనోమయ కోసం అంటే ఈథరిక్ బాడీ, అంటే వేర్ అవర్ ఇమోషన్స్ విల్ బి లైక్ మిక్సింగ్ ఇన్ ద డైలీ రొటీన్. ఓకే. సో అంటే అది గ్రాప్ చేసిన, అంటే సెన్స్ ఆర్గాన్స్ నుంచి గ్రాప్ చేసిన ఫిజికల్ సెన్సెస్ తో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా బాడీ విల్ బి స్టోరింగ్, తెలిసినా తెలియకపోయినా. మనం మర్చిపోతాం, బాడీకి మెమరీ ఉంటుంది, బాడీ సెల్ మెమరీలో అది ఉంటుందండి, దాన్ని డీకోడ్ చేస్తే రోగం తగ్గిపోతుంది. ఓకే. సో ఇది ఎప్పుడు చేస్తామంటే మెడికల్ గా ఇంకా వీళ్ళకి సొల్యూషన్ లేదు, ఎలోపతి మెడిసిన్ నేను చెప్పేది. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ వెరీ అడ్వాన్స్డ్ స్ట్రక్చర్, అండ్ దాంట్లో కూడా ఫెయిల్ అయిన కేసెస్ లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఎస్ వీ కెన్ ఫైండ్ ద ఆన్సర్. ఆ ఆటో ఇమ్యూన్ లోనే చాలా ఉన్నాయండి, మళ్ళీ లైక్ క్రాన్స్ అంటారు, రొమటైడ్ ఆర్థరైటిస్ అంటారు, అన్ని రకాలకు సంబంధించినవన్నీ ఉంటాయి వాటికి. అలాంటి వాటికి బాడీ ఎందుకు తెప్పరెళ్ళట్లేదు? ఇన్ని మందులు వాడుతున్నారు కదా, ఎక్కడో కూడా గుణం కనిపించాలి కదా, ఎందుకు కనిపించట్లేదు? బికాస్ ఫిజికల్ బాడీలో అది ఉండదండి, దాని రూట్ కాజ్ ఎక్కడో ఉంటుంది. ఆ మెమరీ క్లియర్ చేయగానే ఈ వేసుకుంటున్న మందులు కానీ ఇవన్నీ దెబ్బకి నార్మల్ అవ్వడం మొదలు పెడతారు. ఓకే. అండ్ వెరీ షార్ట్ టైం, అంటే హార్డ్లీ 3 weeks to 4 weeks.